హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీనగర్ నగర్ బస్తీలో వరదలో చిక్కుకుంది. ఇక వర్షం తగ్గినా ఇప్పటికే కాలనీలో నడుములోతు నీరు ఉంది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలో నుంచి బయటకు రాలేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ మోటార్ల సాయంతో హైడ్రా అధికారులు వరద నీటిని తొలగిస్తున్నారు. వర్షపు నీటితో పాటు డ్రైనేజ్ వాటర్ ఇంట్లోకి వస్తుండటంతో రాత్రి నుంచి స్థానికులు నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సో ఈ రైనీ సీజన్లో ఎప్పుడూ పడనంతగా నిన్న హైదరాబాద్లో హయ్యెస్ట్గా 18 సెంటీమీటర్స్కి ఎబో ముషీరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సో దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భారీగా వర్షపు నీటిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ నల్లకుంట వద్ద ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ బస్తీ దగ్గర ఉన్నాం. ఇక్కడ శ్రీరామ్ నగర్ బస్తీలోకి రాత్రి నుంచి హెవీగా వర్షపు నీళ్ళు వచ్చి చేరాయి. ఇక్కడ ఉన్న బస్తీల గల్లీలోకే కాకుండా ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరాయి. సో మార్నింగ్ నుంచి హైడ్రా అధికారులు వచ్చి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వాటర్ బయటికి పంపింగ్ చేస్తున్నా కూడా బయటికి పోలేని సిచ్యువేషన్. ఇట్ ప్రజెంట్ మనం ఒక ఇంట్లోకి వస్తున్నాం కదా, చూస్తున్నాం కదా, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా పూర్తిగా వర్షపు నీటిలో మొత్తం మునిగిపోయింది. ఇటు హాలు, కిచెన్, బాత్రూమ్ ప్రతి ఒక్కటి పూర్తిగా ప్రతి వస్తువు కూడా మునిగిపోయింది. మనం చూస్తున్నాం కదా, ఇందులో ఉన్నటువంటి చైర్ కానీ ఇందులో ఉన్నటువంటి బెడ్లు ప్రతి ఒక్కటి పూర్తిగా అన్నీ తడిసిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఒక్కొక్కటి పైన ఈ చైర్ల పైన పెట్టి ఇక్కడే తడవకుండా చూస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ మొత్తం కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది. సో పక్కనున్న బీరువా కానీ ఇక పైనున్న వస్తువులు కానీ అన్నీ కూడా అన్ని పూర్తిగా మొత్తం తడిసిపోయాయి. సో నైట్ నుంచి అసలు నిద్రపోకుండా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఉందంటూ కూడా ఇందులో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఏంది ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఈ నీళ్ళని? నుంచి అన్న నైట్ నుంచి 9 o'clock నుంచి వస్తుంది. పిల్లలు పడుకున్నారు. పక్కన ఉన్న అన్నయ్య వాళ్ళు వచ్చి 4 పిల్లలు, నాకు వీళ్ళు 4 పిల్లల్ని పక్కన వాళ్ళ ఇంట్లో పనిపెట్టాము. నేను మా ఆయన అంతా, మా మామయ్య అత్తయ్య ఉన్నారు, ఇద్దరు ముసలోలే. వాళ్ళని బయటనే కూర్చోబెట్టినాం. ఇంకా మేమంతా ఇక్కడనే ఉన్నాం. మాకు ఏమి లేదన్న ఆధారం. వాటర్ కొంచెం పోయిందనా, మిగతాదంతా అలాగైతుంది. రిటర్న్ వస్తూనే ఉంది, మళ్ళీ తీస్తున్నారు, రిటర్న్ వస్తుంది. ఏమేమి సామాన్లు తడిచిపోయినాయమ్మా? బియ్యము, స్కూల్ పిల్లల బుక్స్, ఇట్లా వీళ్ళన్నీ పాడైపోయినా. ఫ్రిడ్జ్ ఇట్లా అంతా పాడైపోయింది. మాది ఏదన్నా ముట్టుకోవాలన్నా భయం వేస్తుంది, కరెంట్ షాక్ కొడుతుంది. అది పరిస్థితి మాది. పిల్లలు ఏంది స్కూల్ బంద్ అయ్యా? రోజు ఎగ్జామ్ ఉంది, అయినా పంపించలేదన్న స్కూల్ కి. ఇంకో బుక్స్ పిల్లలు అన్ని ఇక్కడనే పెట్టుకున్నాం. అసలు పంపించలేదు స్కూల్ కి. మొత్తం పూర్తిగా ఇంట్లో సామాన్లు అన్ని తడిచిపోయామంటున్నారు. తమ్ముడు ఏం పేరా నీ పేరు? ధనుష్. ఎప్పటి నుంచి వచ్చినాయి వాటర్ ఇట్లా మీ ఇంట్లోకి? రాత్రి నుంచా? ఏంది ఇవాళ స్కూల్ లేదా? పోలేదా? ఇక ఎట్లా ఉన్నాయి వాటర్? నైట్ నుంచి ఉన్నాయా? చూస్తున్నాం కదా, ఇగో వీళ్ళంతా కూడా నైట్ నుంచి ఈ వర్షపు నీళ్ళలో ఇబ్బంది పడుతున్నారు. సో ఇంట్లోకి డైరెక్ట్గా అంటే రోడ్డు పైన వర్షపు నీళ్ళు రావడం డిఫరెంట్, డైరెక్ట్గా ఇళ్ళలోకే నీళ్లు రావడంతో అసలు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఉందంటూ కూడా చెప్తున్నారు. సో నైట్ నుంచి ఇంట్లో ఉన్న వస్తువులు తడిసిపోయాయి, బియ్యం తడిసిపోయాయి, ఇట్లా ఈ పిల్లలకు సంబంధించిన ఈ యూనిఫామ్స్ కానీ, స్కూల్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ అవన్నీ తడిసిపోయాయి. వాళ్ళు ఎక్కడ పోలేని సిచ్యువేషన్ అని చెప్తున్నారు. సో బయట కూడా ఇట్లాంటి బైక్స్ మొత్తం పూర్తిగా నీటిలో నిండిపోయాయి ఈ వరద నీటికి. యాక్చువల్గా ఇవి కొట్టుకపోకుండా ఇట్లాంటి తాళ్ళతోటి కట్టిపెట్టారు ఇక్కడ. ఇట్లాంటి బైక్స్ ఈ గల్లీలో ఉన్న అన్నీ కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోయాయి. సో ఇదే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ అంతా కూడా. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, కేవలం ఇక్కడనే కాదు, ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడంటే మోకాలు లోతు వరకు వాటర్ వస్తున్నాయి. కానీ అటు సైడ్ చూస్తే అటు నడుము లోతు వరకు వాటర్ వచ్చే సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది. సో ప్రస్తుతం అక్కడికి పోలేని సిచ్యువేషన్. ఎవరు కూడా పైన వాళ్ళు కిందికి రావట్లేదు, ఇక బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి రావడానికి లేదు. ప్రస్తుతానికి హైడ్రా వాళ్ళు కొంతమేర ఈ పెద్ద పెద్ద మోటార్లు పెట్టి 10 HP మోటార్లు పెట్టి వాటర్ అయితే బయటికి తీస్తున్నారు, కానీ ఇంకా పోవట్లేదు. సో ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు, వృద్ధులు. వాళ్ళ సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో అన్న, ఏంది ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ వాటర్ అని ఇంతగానం ఉన్నాయి? వాటరు నిన్న పడ్డ వర్షానికి నిన్న సాయంత్రము 8:30-9 గంటల నుండి వాటర్ రావడం జరిగింది. వర్షం పడ్డది తక్కువ అయితే దానికి 100 రెట్లు ఎక్కువ నాలా వాటర్. ఇవన్నీ అంటే పక్కన నాలా ఉంది, ఆ వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది. ఆ ఫ్లోటింగ్ కూడా గతంలో మరి హైడ్రా కమిషనరు రంగనాథ్ వచ్చినప్పుడు మరి సొల్యూషన్ చూపించకుండా పోయిండు. ఇప్పుడు వచ్చేసరికి ఆ వాటర్ అన్ని అట్లనే అవుతున్నాయి. ఇప్పటికి 10 రోజులు కూడా కాలేదు. మళ్ళీ వాటర్ రాత్రి 10:30కు పెట్టిన మోటార్లు 2 మోటార్లు ఇప్పుడు 11-12 పైకి అవుతుంది. అయినా కూడా ఇంత ఇంచు మందం కూడా పడతలేదు. ఇది ఒకటే గల్లీ కాదు, ఇలాంటి గల్లీలు 6 ఉన్నాయి.
6 గల్లీలలో కూడా ఇదే పరిస్థితి. 140 కుటుంబాలు ఈ వాటర్తో ఇబ్బంది పడుతున్నారు. మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇగో బియ్యం చూడు, బియ్యం వండుకోకుండా రైస్ లేదు, ఏం లేదు, ఇబ్బంది లేదు. ఆడ పెద్ద మనిషి ఉన్నారు, వాళ్ళ పరిస్థితి, చిన్నపిల్లలు ఉన్నారు, లోపల ఫ్రిడ్జ్ ఖరాబు, టీవీ ఖరాబు, ప్రతి ఒక్కటి ఉంది. ఏమేమి తడిచినాయి ఇంట్లో? టీవీ, ఫ్రిడ్జ్, తర్వాత మిగతా ఉన్నటువంటి సామాన్లు ఏదైతుంటాయో అవన్నీ తడిచినాయి. సర్టిఫికెట్లు కూడా తడిచినాయి. ఈ వాటర్ అన్ని ఏనంగా వస్తున్నాయి. ఈ ఇల్లు అవతల మొత్తం గల్లే. ఆ వాటర్ కూడా ఇంతే, ఈ వాటర్ అంతే. కరెంటు పవర్ అట్లే ఉంది. ఈ పవర్ ఏమాత్రం చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా మొత్తం పవర్ షార్ట్ సర్క్యూట్ అయి అందరూ చనిపోయే ప్రమాదం ఉంది. సో మాదే, ఆ రూమ్ మాదే. చూస్తున్నాం కదా, ఇగో ఇండ్లలోకి డైరెక్ట్గా లోపల్లోకి వాటర్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి ఏం చేయలేని సిచ్యువేషన్, దీనిలో ఉండలేము. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ బయటికి తీసుకెళ్లే సిచ్యువేషన్ కూడా లేదు. సో ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా పూర్తిగా తడిసిపోయిందని చెప్తున్నారు. సో లోపల మనం చూస్తున్నాం కదా, బెడ్, మంచం, ఇవన్నీ, పుస్తకాలు, దీనికి సంబంధించిన బియ్యము, ఇవన్నీ పూర్తిగా తడిసిపోయాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో నైట్ నుంచి ఇదే సిచ్యువేషన్. ఆఫీస్లకు పోయే వాళ్ళు వెళ్ళే సిచ్యువేషన్ లేదు, స్కూళ్ళకు వెళ్ళే పిల్లలను బయటికి పంపించే పరిస్థితి లేదు. ఇక చూస్తున్నాం కదా, ఒక ముసలామె కూడా ప్రస్తుతం ఈ వరద నీటిలో వస్తుంది. ఏందమ్మా, ఏడికి వస్తున్నావు? కాదమ్మా, నీళ్ళు ఇంతగానే ఉన్నావు, ఏడిపోతున్నావు? మా కొడుకే ఇంట్లో కూడా నీళ్లు ఉన్నాయిగా, ఎందుకు ఇంట్లోకి ఉన్నాయి. బాత్రూమ్ ఇట్లా వెళ్ళాలంటే చూస్తున్నాం కదా, ఇట్లాంటి ముసలోళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు నైట్ వర్షం పడ్డప్పుడు బయటికి వచ్చాము, సో ఇప్పుడు ఇండ్లలోకి వెళ్తామని చెప్తున్నారు. సో చూసాం కదా, ఇది ప్రస్తుతానికి శ్రీరామ్ నగర్ బస్తీకి సంబంధించిన సిచ్యువేషన్. సో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇదే సిచ్యువేషన్, ప్రతిసారి ఇలాగే ఇబ్బందులు పడతాం. మాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ హర్షతో సదానందం, V6 న్యూస్.